హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదండి, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. మనకి అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలు. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఒక చిన్న ఇంటర్వ్యూ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. ఎలా ఉంటుంది అంటే ఏం లేదండి, మనం ఎవరైతే అప్లై అయితే చేసుకుంటామో అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ అంటే స్క్రూటినీ చేయబడుతుంది. షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. ఆల్ఫాబెట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏబీసీతో ఎవరైతే లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకు వచ్చేసి 20 ఫిబ్రవరిన ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డిఈఎఫ్జితో ఆ లెటర్స్తో ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకు వచ్చేసి 21న, హెచ్ఐజేకే వాళ్ళకి 24న, ఎంఎన్ఓపిక్యూ వాళ్ళకి 25న, ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి 27న, ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి 28న, TUVWXYZ వాళ్ళకి 1 మార్చిన ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు టైమింగ్ వచ్చేసి మనకి 10 AM to 12 PM. ఓకేనా. ఈ ఇంటర్వ్యూ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నా, లాంగ్ కదండి అని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే మనకి మీరు షార్ట్ లిస్ట్ అయినారు అంటే మనకి ఒక జాబ్ వచ్చినట్లే. ఇంటర్వ్యూకి పెట్టి అక్కడికి వెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఒక షార్ట్ లిస్ట్ అయ్యే వ్యక్తులే కొంతమందే ఉంటారు. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి కంపల్సరీగా అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని మీకు మెసేజ్ వచ్చిందనుకో, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చిందనుకో, కంపల్సరీగా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలండి, మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ ఉన్నాయి కదా అంటే ఉంటాయి, దీనికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు అప్లై అయితే చేసుకొని ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జనరల్ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీస్ ఉంది ఫ్రెండ్స్. మనకి అలాగే జనరల్ కేటగిరీలోనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి లో విజన్ అంటే కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎస్సీ వాళ్ళకి 1, బీసీఏ వాళ్ళకి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రాసెసింగ్ సర్వర్కి సంబంధించి పోస్టులు. ఓకేనా. మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి పర్ మంత్ వచ్చేసి 16,900 నుంచి 53,500 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకు అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 30,000 పైగానే మనము శాలరీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే ఫిబ్రవరి 10th 5 PM లోపలైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కింద అప్లై ఆన్లైన్ లింక్ అని ఇస్తాను కదా, ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏం లేదండి, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి హిందీ పరంగా, పంజాబీ అన్న. మనకి హిందీ నాలెడ్జ్ ఉంటే చాలా, అంటే మాట్లాడడం అర్థం చేసుకోవడం వస్తే చాలా అనమాట. హిందీ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు హిందీ లేదంటే పంజాబీ వచ్చినా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళొక్కటే అప్లై అయితే చేసుకోవాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఒక నోటిఫికేషన్లోనే. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలండి. మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మంచి మనకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదండి, ఓన్లీ మనకి అప్లై చేసుకుంటే చాలు. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఇంటర్వ్యూ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మనకి ఫిబ్రవరి 10th లోపల 5 PM లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై చేసుకున్నప్పుడు మనము ఇక్కడ చూసారు
కదండి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్రస్ ఎన్వలప్ కవర్ స్టాంప్ 5 రూపీస్. మీకు ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్ సంబంధించి ఎన్వలప్ కవర్ ఎందుకు పంపించాలి 5 రూపీస్ స్టాంప్ చేసి అంటే, మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఇంటిమేషన్ చేయాలి కదండి. మనకి ఇంటిమేషన్ చేసినప్పటికీ వాళ్ళు మనకి ఆ ఎన్వలప్ కవర్లో మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎన్వలప్ కవర్ పంపించాలి 5 రూపీస్ స్టాంప్ వేసి అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటాయి కదా, మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, మీ అన్ని సర్టిఫికేట్స్ ఒక అటాచ్ చేసేసి మనము అన్నీ ఒక మెర్జీ చేసేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి మనము పంపించవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరీ చెప్తున్నా అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.